Hello everyone, welcome to my channel. So we are learning chapter 3 of word power medley. Antlo already 7th session అయిపోయింది. 7th session is all about the introduction of 10 words. Now in this video we are going to learn session 8. Session 8 లో ఏం నేర్చుకుంటామంటే సెషన్ 7 లో ఉన్న వర్డ్స్ ని దాని యొక్క డీటెయిల్డ్ అనాలిసిస్ నేర్చుకుంటాం. అంటే కొన్ని పదాలు తీసుకొని రూట్ వర్డ్స్ ఏమేమి ఉన్నాయి, ఎలా ఫామ్ అయ్యాయి, ఇంకేమైనా వర్డ్స్ ఉన్నాయా అనేది ఈ సెషన్ లో చూడాలి. యాక్చువల్లీ ఈ రూట్ వర్డ్ మనం ఆల్రెడీ చదివేసుకున్నాం. సైకి అంటే మైండ్, స్పిరిట్, సోల్ అని ఆల్రెడీ చదివాం. ఈ వర్డ్స్ కూడా మనం చదివేసుకున్నాం. సైకాలజీ, సైకాలజిస్ట్, క్యాట్రిస్ట్. అండ్ we also learned the difference between psychology and psychiatrist. మళ్ళీ ఒకసారి ఇక్కడ రివిజన్ చేద్దాం. చేసిన తర్వాత సైకీకి సంబంధించి అంటే సైకి అనే రూట్ వర్డ్ కి సంబంధించి ఇంకేమైనా పదాలు డిరైవ్ అయ్యాయా అనేది ఈ సెషన్ లో చూడాలి. రైట్. సో వాట్ ఈస్ ద రూట్ వర్డ్ హియర్? సైకి. సైకి మీన్స్ మైండ్ ఆర్ స్పిరిట్ ఆర్ సోల్. బికాస్ బాడీ అండ్ మైండ్ ఈ రెండిట్లో ఏది పవర్ఫుల్? మైండ్ ఇస్ పవర్ఫుల్. అందుకే దాన్ని మనం స్పిరిట్ అంటాం. అందుకే దాన్ని మనం సోల్ అని కూడా అంటాం. ఓకే. సో సైకి మీన్స్ మైండ్, స్పిరిట్ అండ్ సోల్. ఇప్పుడు ఈ రూట్ వర్డ్ నుంచి డిరైవ్ అయిన పదాలు ఏంటి అంటే ఫస్ట్ వన్ ఇస్ సైకాలజీ. మైండ్ ని చదివే స్టడీ. ఏదైనా కూడా మనం ఒక పదం యొక్క మీనింగ్ తెలుసుకోవాలంటే దాన్ని స్ప్లిట్ చేయడం నేర్చుకోండి. సో ఇప్పుడు ఇక్కడ ఈ పదాన్ని కూడా ఈ వర్డ్ ని కూడా మనం ఇక్కడ స్ప్లిట్ చేద్దాం. స్ప్లిట్ చేసినప్పుడు నాకు లాజీ అని దెన్ సైకి అని రెండు పదాలు బయటకు వచ్చాయి. సో వాట్ ఈస్ లాజీ? లాజీ మీన్స్ స్టడీ. ఇది మనకు తెలిసిందే, మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం లాజీ అంటే స్టడీ అని. లాజీ అంటే స్టడీ అని చిన్నప్పుడు అంటే ప్రీవియస్ సెషన్స్ లో. దెన్ సైకో మీన్స్ సైకి, మైండ్. ఓకే. సైకి అంటే మైండ్, లాజీ అంటే స్టడీ. This is the science that deals with the study of mind. Okay, so psychology means study of human mind and behavior. ఈ మైండ్ ఎలా పనిచేస్తుంది, ఈ మైండ్ తగ్గట్టు నువ్వెలా బిహేవ్ చేస్తున్నావు. సో ఎవ్రీథింగ్ విల్ బి స్టడీడ్ అండర్ దిస్ సబ్జెక్ట్. సైకాలజీ మీన్స్ స్టడీ ఆఫ్ హ్యూమన్ మైండ్. నౌ ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ని చదివే పర్సన్ ని ఏమంటాము అంటే సైకాలజిస్ట్ అని అంటాము. ఇదేమో సబ్జెక్ట్ పేరు. సబ్జెక్ట్ చదివిన వ్యక్తిని మనం సైకాలజిస్ట్ అని అంటాం. ఇస్ట్ అని వచ్చింది అని అంటే వన్ హూ ఈజ్ అని అనాలి. వన్ హూ ఈజ్ అంటే వ్యక్తి అని అర్థం. ఓకే. స్ప్లిట్ చేసినప్పుడు లాజీ వచ్చింది అండ్ దెన్ అగైన్ సైకి అంటే వన్ హూ స్టడీస్ psychology. So a person who studies the mind and behavior and may give therapy. ఎందుకు చదువుకుంటారు జనరల్ గా? సైకాలజీ అనేది సబ్జెక్ట్, ఒక స్ట్రీమ్. అది ఈ స్ట్రీమ్ లో గ్రాడ్యుయేషన్ చేస్తారు, ఎంఏ చేస్తారు, పిహెచ్డి చేస్తారు. ఎందుకు చేస్తారు? సైకాలజీలో ఇంత స్టడీ ఎందుకు చేస్తాము అంటే ఒక వ్యక్తి యొక్క మైండ్, వాడి యొక్క బిహేవియర్ తెలుసుకున్నాం అనుకోండి, ఏమన్నా బిహేవియర్ ప్రాబ్లమ్స్ లేదా ఎమోషనల్ కానీ మెంటల్ డిజార్డర్స్ ని ట్రీట్ చేసే ఎబిలిటీ ఈ సైకాలజిస్ట్ కి వస్తుంది. ఈజ్ నాట్ ఎ డాక్టర్. ట్రీట్ అంటే మళ్ళీ మెడికల్ ట్రీట్మెంట్ అనుకోకండి. ఇస్ జస్ట్ ఎ కైండ్ ఆఫ్ థెరపీ. అందుకే మనం ఇక్కడ థెరపీ అన్న వర్డ్ మాత్రమే ఉపయోగించాము, ట్రీట్మెంట్ అన్న వర్డ్ ఉపయోగించలేదు. ఓకే. ట్రీట్మెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ సైకాట్రిస్ట్ బికాస్ సైకాట్రిస్ట్ ఇస్ అ మెడికల్ డాక్టర్. చెప్తాను నేను మీకు అది. సైకాలజిస్ట్ అనే అతను కేవలం సైకాలజీ మాత్రమే చదివాడు. ఓకే. ఎంఏనో పిహెచ్డియో చేశాడు ఇందులో. చేశాడు కాబట్టి ఆ మనిషిని ఎట్లా హీల్ చెయ్యాలి అనేది ఈ సైకాలజిస్ట్ కి తెలుసు. హీల్ ఇస్ నథింగ్ బట్ గివింగ్ థెరపీ. దిస్ స్ట్రీమ్, నేమ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటే సబ్జెక్ట్ పేరు సైకాలజీ కాబట్టి సో దాన్ని మనం నౌన్ అని అన్నాం. ఈ పర్సన్ కూడా వ్యక్తే కదా అంటే ఇది కూడా నౌనే. వాట్ విల్ బి ద అడ్జెక్టివ్ ఫార్మ్? సైకలాజికల్ ఈజ్ యువర్ అడ్జెక్టివ్ ఫార్మ్. సైకలాజికల్ ఈజ్ అడ్జెక్టివ్ ఫార్మ్, గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇదంతా కూడా డిపార్ట్మెంట్ కి సంబంధించింది. అంటే ఎంఏనో పిహెచ్డియో దీంట్లో చేస్తే ఆ డిపార్ట్మెంట్ పేరేంటి? సైకాలజీ. నిన్నేమంటారు? సైకాలజిస్ట్ అంటారు. సైకలాజికల్ అనేది ఒక అడ్జెక్టివ్ ఫార్మ్. అలా కాకుండా సైకియాట్రిస్ట్ అంటే సైకియాట్రిస్ట్ ఎంబీబీఎస్ చేసిన తర్వాత స్పెషలైజేషన్ అనేది మనం ఈ సైకి అంటే ఈ మైండ్ గురించి, ఓకే, ఈ మైండ్ గురించి స్పెషలైజేషన్ యాజ్ అ డాక్టర్ నువ్వు చేస్తే దాన్ని మనం సైకియాట్రిస్ట్ అని అంటాం. ఓకే. సో ఇస్ట్ అని వచ్చింది కాబట్టి వన్ హూ ఈజ్ పర్సన్.
ఏ పర్సన్ అంటే తను ఒక మెడికల్ డాక్టరే అయ్యుంటాడు. ఎందుకంటే ఎంబీబీఎస్ తర్వాత చేసిన అంటే ఆ మైండ్ మీద స్టడీ చేసిన వాడిని మాత్రమే సైకియాట్రిస్ట్ అని అంటారు. నౌ ఇక్కడ మనం స్ప్లిట్ చేసామనుకోండి. సైకి మీన్స్ మైండ్. ఇట్రియా అని ఒక పదం బయటికొస్తది. ఇట్రియా ఇది కూడా మనం ప్రీవియస్ సెషన్స్‌లో నేర్చుకున్నాం. ఇట్రియా అంటే మెడికల్ హీలింగ్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ హీలింగ్. ఇట్ ఈస్ మెడికల్ హీలింగ్. మెడికల్. అందుకే మెడికల్ డాక్టర్. So Itria means medical healing. So a medical doctor specializing in diagnosing and treating. Here the word treating comes. So therapy is provided by psychologist, but treatment is provided by psychiatrist. So treating medical illness is called a psychiatrist, and the adjective form is psychiatric. సైకాలజీకి అడ్జెక్టివ్ ఫార్మ్ ఏంటంటే సైకలాజికల్. సైకలాజిక్ అనొద్దు. లాజికల్. బట్ సైకియాట్రిస్ట్‌కి అడ్జెక్టివ్ ఫార్మ్ ఏంటంటే సైకియాట్రిక్. ఓకే. సైకియాట్రిక్. యూ నీడ్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అంటే నౌన్ ఫార్మ్ ఎట్లుంటది, అడ్జెక్టివ్ ఫార్మ్ ఎలా ఉంటదనేది తెలియాలి. బికాజ్ ఇప్పుడున్న కొత్త ప్యాటర్న్‌లో మనకి ఇలాగే స్పెల్లింగ్స్ అడుగుతున్నాడు. ఓకే. అడ్జెక్టివ్ ఫార్మ్ ఆఫ్ సైకియాట్రిస్ట్ యొక్క స్పెల్లింగ్ అడుగుతాడు. అర్థమవుతుంది కదా! సో, ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే వర్డ్ పార్ మెడిసిన్‌ని కంప్లీట్ చేయడంలో మీ యొక్క ఫోకస్ అంతా ఉండాలి. ఆ తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ లేదా హిందూ న్యూస్ పేపర్‌లో ఉన్న ఎడిటోరియల్‌లో ఉన్న వర్డ్స్‌ని చదువుకోవడం అన్నా చేయాలి. ఫస్ట్ వర్డ్ పార్ మెడిసి దిస్ ఈస్ అ వెరీ బేసిక్ ఫౌండేషన్. ఓకే. దిస్ ఈస్ అ ఫౌండేషన్ దట్ యూ నీడ్ టు ఫస్ట్ టేక్ అప్. తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వెషన్. సో, దిస్ ఈస్ ఆల్రెడీ డన్. ఇది యాక్చువల్‌గా మనం ఆల్రెడీ చదివేసాం. కొత్తగా మనం ఏం నేర్చుకోబోతున్నాము అంటే, ఈ సైకీకి సంబంధించి ఇంకొన్ని పదాలు నేర్చుకోబోతున్నాము. ఓకే. ఈ సెషన్ మొత్తం సైకీకి సంబంధించింది. మొత్తం సైకీ, సైకలాజికల్, సైకిక్ ఇలాంటి పదాలే వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఆల్రెడీ మనం చదివేసాం ప్రీవియస్ సెషన్‌లో. ఈ సెషన్‌లో కొత్తగా మనం ఏం నేర్చుకోబోతున్నాం అనేది చూద్దాం. వాట్ ఈస్ సైకీ? టెల్ మీ. సైకీ అంటే మైండ్, స్పిరిట్, సోల్. ఓకే. ఇది మాకు తెలుసు. యాక్చువల్లీ ఈ సైకీ అనేది ఏంటి? ఏ కలర్‌లో ఉంది చెప్పండి? గ్రీన్ కలర్‌లో ఉంది. సో, మీరందరూ నా దగ్గర చదువుకున్నప్పుడు మీకు తెలుసు గ్రీన్ ఈస్ ఎ సిగ్నల్. ఓకే. సో, గ్రీన్ కలర్‌లో ఉన్నవన్నీ రూట్ వర్డ్స్, రెడ్ కలర్‌లో ఉన్నవన్నీ పదాలు, బ్లాక్ కలర్‌లో ఉన్నవన్నీ వాటి యొక్క మీనింగ్స్ అనేది థీమ్ మీకు ఆల్రెడీ తెలుసు. నౌ సైకి ఈస్ ఎ రూట్ వర్డ్ హియర్. ఓకే. ఏంటి సైకి అనేది రూట్ వర్డ్. మీకొకటి తెలుసా? ఈ రూట్ వర్డే ఒక పదం. ఓకేనా? ఈ రూట్ వర్డే ఒక వర్డ్. దిస్ ఇట్‌సెల్ఫ్ ఈస్ ఎ వర్డ్. సో, సైకి ఈజ్ మైండ్, స్పిరిట్, సోల్ ఇది మాకు తెలుసు. కానీ తెలియందేంటంటే సైకి అనేదే ఒక వర్డ్. సైకి అంటే నీ మైండ్ అని అర్థం. అంటే సైకి అంటే నీ మెంటల్ లైఫ్ అని అర్థం. అంటే నీ ఇన్నర్ సెల్ఫ్ అని అర్థం. సో, ఇన్నర్ సెల్ఫ్. ఓకే. ఇన్నర్ సెల్ఫ్ అని కూడా రాసుకోండి. బికాజ్ మ్యాథ్ ద ఫాలోయింగ్‌లో కూడా ఇలా అడిగాడు. ఇన్నర్ సెల్ఫ్‌ని ఏమంటారు అని. సో, సైకి ఈజ్ మెంటల్ లైఫ్. మెంటల్ లైఫ్. లైఫ్ అంటున్నాం కాబట్టి వాట్ విల్ బి ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్? నౌన్. ఎందుకు మెంటల్ లైఫ్ ఎందుకు అయింది? బికాస్ మేడం సైకి మీరు వర్డ్ అన్నారు. బట్ సైకి రూట్ వర్డ్ ఉంది కదా! సో, రూట్ వర్డ్ అంటే ఏంటి? మైండ్, స్పిరిట్, సోల్. మైండ్ అంటే నథింగ్ బట్ మెంటల్ లైఫ్‌కి సంబంధించిందే కదా! సైకి అంటే మెంటల్ లైఫ్. ఇంకొక వర్డ్ ఉంది. సైకిక్ అంటూ ఉంటాం కదా! ఇప్పుడు ఎవరైనా వ్యక్తులు కొంచెం డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తున్నారనుకో వాడొక సైకిక్ రా, వాడొక సైకిక్ అంటూ ఉంటాం. ఓహ్! ఇప్పుడు ఈ సైకిక్ అంటే ఏంటో తెలుసుకుందాం. సైకిక్ అనేది ఒక నెగెటివ్‌గా మనం తీసుకోవద్దు దాన్ని. సైకిక్ అనేది అడ్జెక్టివ్ అవుతది. అండ్ నౌన్ అవుతుంది. ఓకే. బోత్. ఇట్ కెన్ బి యూజ్డ్ యాస్ అడ్జెక్టివ్. ఇట్ కెన్ బి యూజ్డ్ యాస్ నౌన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? సైకిక్ మీన్స్ ఎవరైతే పీపుల్ ఈ సిక్స్త్ సెన్స్ ఉంటదో. వాట్ ఈస్ సిక్స్త్ సెన్స్? టెల్ మీ. సిక్స్త్ సెన్స్ అంటే ఏంటి? ఎవరికీ తెలియని విషయాలు నువ్వు చెప్తే. అంతే కదా! లేదా వాడు మైండ్‌లో ఏమనుకుంటున్నాడో నువ్వు చదివితే. దాన్ని సిక్స్త్ సెన్స్ అని అంటాం. సో, ఆ సిక్స్త్ సెన్స్ ఉన్న వ్యక్తులని సైకిక్ అని అంటారు. లేదా ఆ యొక్క ఎబిలిటీని ఓకే. ఆ యొక్క డిస్క్రిప్షన్ ఆ యొక్క క్వాలిటీని కూడా మనం సైకిక్ అని అంటాం. అందుకే ఇట్ విల్ బి ఎ నౌన్, ఇట్ విల్ బి ఎన్ అడ్జెక్టివ్. ఓకే. సో, సైకిక్ మీన్స్ పీపుల్ విత్ సిక్స్త్ సెన్స్. సిక్స్త్ సెన్స్ అంటే ఏంటి? మైండ్ రీడింగ్ ఎబిలిటీ. చెప్పలేవు. ఒక పర్సన్‌ని చూడగానే నువ్వేమన్నా చెప్పగలుగుతావా? నో యూ కాంట్. హ్యాండ్ రైటింగ్ చూసి కూడా ఆ వ్యక్తి యొక్క బిహేవియర్ ఏంటో తెలుసుకోవచ్చు. ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఏంటో తెలుసుకోవచ్చు. అదేంటి అనేది మనం నెక్స్ట్ సెషన్స్‌లో నేర్చుకుందాం. సో, హ్యాండ్ రైటింగ్‌ని చూసి క్యారెక్టర్ ఎట్లా కనుక్కుంటారో అది కూడా ఒక ఎబిలిటీయే. అలా చూడగానే మైండ్‌ని చదివే ఎబిలిటీ ఎవరికుంటది అంటే ఒక సైకిక్‌కి మాత్రమే ఉంటుంది. సో, సైకిక్ అనేది నెగెటివ్ వర్డ్ ఏం కాదు.
ఓకే. సో పీపుల్ విత్ సిక్స్త్ సెన్స్ అంటే చూడండి ఎందుకు ఆ వర్డ్ ఆ మీనింగ్ మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ సైకిక్ అనే వర్డ్ లో ఏముంది? సైకి ఉంది. సైకి అంటే ఏంటి? మైండ్. అంటే ఎవరి మైండ్ మనం చదువుతున్నాం? వేరే వాళ్ళ మైండ్ మనం చదువుతున్నాం. మైండ్ రీడింగ్ ఎబిలిటీ. ఇక్కడ కూడా మైండే. లైఫ్. దిస్ ఇస్ నౌన్. సైకి మీన్స్ నౌన్. ఇట్స్ యువర్ మెంటల్ లైఫ్ ఆర్ ఇట్స్ యువర్ ఇన్నర్ సెల్ఫ్. సైకిక్ అనేది ఏ పర్సన్ కి అయితే సిక్స్త్ సెన్స్ ఉంటదో అలాంటి వ్యక్తిని మనం సైకిక్ అంటాం. లేదా ఆ యొక్క క్వాలిటీని కూడా మనం సైకిక్ అనే అంటాం. సో సైకిక్ మీన్స్ పీపుల్ విత్ సిక్స్త్ సెన్స్ ఆర్ మైండ్ రీడింగ్ ఎబిలిటీ గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు వర్డ్స్ కూడా మ్యాథ్ ద ఫాలోయింగ్స్ లో ఉంటాయి మనకి ఇప్పుడు. సెషన్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఎక్సర్సైజ్ చేస్తాం కదా దాంట్లో సైకి అంటే ఏంటి సైకిక్ అంటే ఏంటి అని అడుగుతాడు. సైకి అంటే ఇట్ ఈస్ అ మెంటల్ లైఫ్. ఓకే. సో మెంటల్ లైఫ్ నీ ఇన్నర్ సెల్ఫ్. బాడీ ఇస్ నాట్ ఇంపార్టెంట్, యువర్ సోల్ ఈస్ ఇంపార్టెంట్, యువర్ సోల్ ఈస్ ఇంపార్టెంట్, యువర్ మైండ్ ఈస్ ఇంపార్టెంట్. సో ఆ మెంటల్ లైఫ్ ని ఏమంటారు అంటే సైకి అని అంటారు. పీపుల్ విత్ సిక్స్త్ సెన్స్ అంటే ఆ మైండ్ రీడింగ్ ఈ మైండ్ ఏ మైండ్ ఈ సైకి అంటే మైండ్ అని చదివాం కదా ఈ మైండ్ ని చదివే ఎబిలిటీ కలిగిన వ్యక్తిని ఏమంటాం సైకిక్ అని అంటాం. సైకిక్ మీన్స్ అ పర్సన్ విత్ సిక్స్త్ సెన్స్ ఆర్ మైండ్ రీడింగ్ ఎబిలిటీ ఈస్ కాల్డ్ సైకిక్ గుర్తుపెట్టుకోండి. సో ఇంతకు ముందు స్లైడ్ లో కూడా మనం సైకి గురించి చదివాం. సైకి అంటే మైండ్ స్పిరిట్ సోల్ అని చదివాం. ఇప్పుడు ఈ సైకి అన్న వర్డ్ ఈ సైకి అన్న రూట్ వర్డ్ ఏదైనా రూట్ వర్డ్స్ తో కలిపితే వర్డ్స్ ఫామ్ అవుతాయా చూద్దామా. ఎస్. సీ హియర్ ఇక్కడ ఒక కొత్త రూట్ వర్డ్ వచ్చింది. అదేంటి అంటే పాథోస్. పాథోస్ అంటే సఫరింగ్ లేదా డిసీజ్ అని అర్థం. ఎందుకు మేడం ఇప్పుడు ఈ రూట్ వర్డ్ ఎందుకు? యాక్చువల్లీ మనం సైకిక్ చదువుతున్నాం కదా సైకి అంటే మైండ్ అని చదువుతున్నాం కదా. ఏమన్నాను? ఈ సెషన్ లో సైకికి సంబంధించి మరికొన్ని పదాలు వస్తాయి. ఒక పదం రావాలంటే దేనితోనైనా కలవాలిగా. అంటే ఇంకేదో రూట్ వర్డ్స్ తో కలిస్తే మనకు కొత్త వర్డ్స్ ఫామ్ అవుతాయి. సో ఆ వర్డ్స్ నే మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. బట్ దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పాథోస్ అనేది ఏంటో చూడాలి. పాథోస్ ఇస్ అ రూట్ వర్డ్. దాని మీనింగ్ ఏంటంటే సఫరింగ్ లేదా డిసీజ్ అని అర్థం. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? సింపుల్. అయినా మీరు డయాగ్నోస్టిక్ సెంటర్ కి వెళ్ళారా? డయాగ్నోస్టిక్ సెంటర్ అంటే ఏంటి? వాట్ ఈస్ డయాగ్నోస్టిక్ సెంటర్ టెల్ మీ? మీకు ఏదైనా సమ్ ఇల్నెస్ వచ్చిందనుకోండి లేదా డిసీజ్ కానీ డిజార్డర్ కానీ వస్తే ఎక్కడికి వెళ్తారు? డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఆ డాక్టర్ ఏం చేస్తాడు? ప్రిస్క్రైబ్ చేస్తాడు. టెస్టులు రాస్తాడు. ఈ టెస్టులు మనం ఏం చేయాలి? వెళ్ళి చేయించుకొని రావాలి. దాన్ని బట్టి అతను మెడిసిన్స్ రాస్తారు. ఎక్కడికి వెళ్తాం? డయాగ్నోస్టిక్ ల్యాబ్స్‌కి వెళ్తాం. డయాగ్నోస్టిక్ ల్యాబ్ అన్నా, పాథలాజికల్ ల్యాబ్ అన్నా ఒకటే. పాథలాజికల్ టెస్ట్‌లని అంటారు. ఓకే. ఎందుకు అంటే అక్కడ మనకి నువ్వు ఏ డిసీజ్‌తో సఫర్ అవుతున్నావు కనుక్కుంటారు. అంటే ఆ డయాగ్నోస్టిక్ ల్యాబ్‌లో కనుక్కుంటారు లేదా పాథలాజికల్ టెస్ట్‌లంటారు. వాటిని మనం పాథలాజికల్ టెస్ట్. సో, ఆ టెస్ట్‌ల ద్వారా ఏ ఏం జబ్బుంది నీకు కొలరానా? టీబీయా? జబ్బుంది టైఫాయిడా? ఏంటి అనేది మనకి పాథలాజికల్ టెస్ట్‌ల ద్వారా కనుక్కుంటారు కాబట్టి పాథోస్ అనేది సఫరింగ్ లేదా డిసీజ్ అని దాని యొక్క అర్థం. ఇంతకుముందు మనం ఏం చదువుకున్నాము? సైకి అని చదువుకున్నాం. యెస్ సైకి. సైకి అంటే మైండ్ ఇది మనకు తెలుసు. చిన్నప్పుడే తెలుసు. ఈ రోజు నువ్వేం నేర్చుకున్నావు అంటే పాథోస్. పాథోస్ అంటే సఫరింగ్. వాడేదో డిసీజ్‌తో సఫర్ అయితున్నాడు. సో, సఫరింగ్ అన్న డిసీజ్ అని పాథోస్ యొక్క మీనింగ్. నేనేం చేస్తానంటే, ఈ రెండిటిని కలుపుతా. సైకి అండ్ దెన్ పాథోస్‌ని కలిపితే ఒక వర్డ్ తయారయింది. అదేంటి అంటే సైకోపాథ్. ఓకే. సైకోపాథిక్ అంటే ఏంటి? చూడండి. సైకోపాథిక్ ఇస్ అడ్జెక్టివ్. సైకోపతి మీన్స్ నౌన్. ఇది మనకు తెలియాలి ఫస్ట్ థింగ్. ఓకే. సరే. దాని యొక్క మీనింగ్ ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. రైట్. సో, ఇక్కడ స్ప్లిట్ చేద్దాం. స్ప్లిట్ చేసినప్పుడు వాట్ ఈస్ సైకి టెల్ మీ? సైకి మీన్స్ మైండ్. పతి మీన్స్ పతి ఆర్ పాథోస్ మీన్స్ సఫరింగ్ ఆర్ డిసీజ్. అంటే సైకి అంటే మైండ్. పతి అంటేనేమో సఫరింగ్. అయ్యో! నీ మైండ్ ఏదో సఫర్ అవుతుంది. ఏ పాపం నీ మైండ్ బాగా సఫర్ అవుతుంది. అంటే సైకోపతి అంటే ఏం లేదు. సైకోపతి అంటే అండ్ సమ్‌వన్ ఈస్ సఫరింగ్ ఫ్రమ్ సీరియస్ మెంటల్, ఎమోషనల్ డిసార్డర్. అంటే నీ మైండ్‌కి సంబంధించి ఏదో బాగా సఫర్ అయితున్నావు. దాన్ని ఆ కండిషన్‌ని సైకోపతిక్ అని అంటారు. సో, సైకోపతి నౌన్, సైకోపతిక్ ఈస్ అడ్జెక్టివ్. సో, సైకోపతి నౌన్ అంటున్నాం కాబట్టి ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ కండిషన్. ఆ కండిషన్ ఏమంటారు? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి సమ్ ఏదో మెంటల్ డిసార్డర్స్ వచ్చినాయి. బాగా మైండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు. హి ఈస్ సఫరింగ్ విత్ సైకోపతి అని అంటాం. ఆ కండిషన్ ఏమంటాం? సో, ఏదైనా సివియర్ గాని సీరియస్ మెంటల్ ఆర్ ఎమోషనల్ డిసార్డర్‌ని సైకోపతి అని అంటాము. అండ్ సైకోపతిక్ అనేది అడ్జెక్టివ్. నౌ
Look at these examples. Because by looking at the examples, you can easily understand whether a particular word is an adjective or a noun. See this example. The doctor said the patient showed psychopathic behavior and needed treatment అంటున్నాడు. బిహేవియర్ ఇస్ నౌన్. నౌన్ ముందు ఏమున్నా దీన్ని adjective అని అంటాం. గుర్తుపెట్టుకోవాలి. అట్లీస్ట్ based on the position of the word, you can easily identify the parts of speech. Right? Now, psychopathy చూద్దాం. The criminal was diagnosed with psychopathy. Now, ఈ psychopathy అనేది నౌన్ అని ఎలా కనుక్కోవాలి? సింపుల్. విత్ అనేది ప్రెపోజిషన్. పొజిషన్స్ తర్వాత ఎప్పుడూ కూడా ఆబ్జెక్టే వస్తుంది. మనం గ్రామర్ లో నేర్చుకుంటాం. ఆబ్జెక్ట్ క్యాన్ బి ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్ అని కూడా నేర్చుకుంటాం. ఇది ప్రొనౌన్ అయితే కాదు. సో వాట్ విల్ బి ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్? ఇట్ ఈస్ అ నౌన్. అలా అవునా అడ్జెక్టివ్ అనేది కనుక్కోవాలి. రైట్. సో సైకోపతి ఈజ్ నౌన్, సైకోపతిక్ ఈజ్ అడ్జెక్టివ్. యొక్క మీనింగ్ ఏంటి? స్ప్లిట్ చేసినప్పుడు సైకి అంటే మైండ్, పతి అంటే ఏంటి? డిసీజ్ లేదా సఫరింగ్. అంటే నీ మైండ్ బాగా సఫర్ అవుతుంది, ఏదో డిసీజ్ తో సఫర్ అవుతుంది. పాపం ఆ మైండ్ అంతా కూడా నువ్వు చాలా ప్రెషర్ చేసి మ్యాడ్నెస్ లోకి వెళ్ళిపోయావు. ఓకే, అంటే ఈ మెంటల్ కండిషన్ అనేది కరెక్ట్ గా లేదు. సో కండిషన్ ఆఫ్ సివియర్ మెంటల్ ఆర్ ఎమోషనల్ డిజార్డర్ ని ఏమంటాము అంటే సైకోపతి అని అంటే. ఎప్పుడు కూడా మైండ్ చాలా ఫ్రెష్ గా పెట్టుకోవాలి. దేన్ని కూడా మైండ్ ని ఎఫెక్ట్ చేయనీయకూడదు. అయితే మైండ్ ఎఫెక్ట్ అయిందో అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. డౌన్ ఫాల్ అనేది అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో అందుకని అనవసరమైన విషయాలుగా మైండ్ లోకి తీసుకోకు. అయితే ఈ కండిషన్ లోకి మనం వెళ్ళిపోయాం అనుకోండి, ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు కమ్ అవుట్. సో సైకోపతి అంటే మైండ్ ఇస్ సఫరింగ్ అలాట్. యువర్ మైండ్, సైకో మీన్స్ మైండ్, పతి మీన్స్ సఫరింగ్. సో యువర్ మైండ్ ఇస్ సఫరింగ్. కండిషన్ ఆఫ్ సివియర్ మెంటల్ ఎమోషనల్ డిజార్డర్ ఇస్ సైకోపతి. నెక్స్ట్, నౌ అగైన్ ఇప్పుడు నేను ఈ సైకి అంటే మైండ్ అని మనకు తెలుసు. దీన్ని మరొక రూట్ వర్డ్ తో కలుపుతాను. అదేంటి అంటే సోమా. సోమా మీన్స్ బాడీ. సోమా మీన్స్ బాడీ. నౌ సైకోసోమాటిక్ అనే వర్డ్ ఒకటి మనకి క్రియేట్ అయింది. ఇక్కడ స్ప్లిట్ చేసినప్పుడు వాట్ ఈస్ సైకి? సైకి మీన్స్ మైండ్, సోమా మీన్స్ సోమాటిక్ అంటే సోమా మీన్స్ బాడీ. ఈ మైండ్ అనేది బాడీ మీద ఎఫెక్ట్ పడుతుంది. నీ మైండ్ బాడీ పైన ఎఫెక్ట్ పడుతుంది. ఏ మైండ్ గురించి మనం మాట్లాడుతున్నాము అంటే అన్కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ అంటే ఏంటి? కాన్షియస్ మైండ్ మనం ఆల్రెడీ ప్రీవియస్ సెషన్ లో చదువుకున్నాం. కాన్షియస్ మైండ్ అంటే దాని గురించి నీకు అసలు తెలియదు. నువ్వేం చేస్తున్నావు అనేది నీకు అసలు కాన్షియస్ లేకుండా నువ్వు చేస్తావు. దాన్ని మనం అన్కాన్షియస్ మైండ్ అని అంటాం. ఓకే, ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్. కాన్షియస్ మైండ్ అంటే కాన్షియస్ నువ్వు చేస్తున్నావు అంటే నీకు ఏది రైటో ఏది రాంగో నీకు తెలుసు. ఆ కాన్షియస్నెస్ అనేది ఉంది. కానీ కొన్ని విషయాలు మనం ఏం చేస్తున్నామో తెలియదు. అలాంటి మైండ్ మన బాడీ మీద ఎలాంటి ఎఫెక్ట్ ని చూపిస్తుంది? ఇది సైకోసోమాటిక్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే యాక్చువల్ గా ఒక ఇంటర్వ్యూ ఎందుకులే కానీ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఉన్నాం కదా, ఇదే ఎగ్జాంపుల్. యాక్చువల్ గా నువ్వు చాలా బాగా ప్రిపేర్ అయ్యావు, ఎగ్జామ్ వచ్చింది. 1 వీక్ లో ఎగ్జామ్ ఉంది అనగా టెన్షన్ మొదలైతది చూడండి. ఇంకా అంటే టెన్షన్ మొదలయ్యి ఫీవర్, తర్వాత స్టమక్ పెయిన్ అంటారు, ఫీవర్ అంటారు. ఇల్లు అయిపోతావు నువ్వు మొత్తానికి. ఇంకా లాస్ట్ కి ఎగ్జామ్ రాయకపోవడమో లేదా జస్ట్ వెళ్ళి అటెండ్ అవ్వడమో జరుగుతుంది. ఇది నేను చాలా మంది స్టూడెంట్స్ లో అబ్జర్వ్ చేశా. ప్రిపేర్ అయ్యేంత వరకు హాయిగా ప్రిపేర్ అవుతారు. ఎగ్జామ్ ఉంది అనగానే ఆ స్ట్రెస్ వల్ల ఇల్నెస్ అనేది తెచ్చుకుంటారు. ప్రతి ఒక్కరి లైఫ్ లో జరుగుతుంది. అది ఎందుకు వచ్చింది చెప్పండి? ఎందుకు వచ్చింది అంటే మన మైండ్ అనేది మన బాడీ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మైండ్ లో నువ్వు ఏం పెట్టుకున్నావు? ఫియర్. ఫియర్, అమ్మో ఎగ్జామ్ ఎలా రాస్తానో ఏంటో, రాయకపోతే ఏమవుతుంది ఇంక ఇయర్ అని మనం లోపల భయాన్ని స్టార్ట్ చేస్తాం. ఆ భయం స్టార్ట్ అవ్వడం వల్ల మైండ్ అనేది బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అన్కాన్షియస్ మైండ్ ఆన్ ద బాడీ దట్ ప్రొడ్యూసెస్ ఇల్నెస్. సో వెన్ మైండ్ వెన్ మైండ్ హ్యాస్ సమ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద బాడీ, దాని నుంచి వచ్చే అవుట్కమ్ ఏంటి? ఇల్నెస్. సో దట్ ఈస్ వై సైకోసోమాటిక్. నాట్ ఓన్లీ ఎగ్జామ్స్, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్సే కాదు, ఇంటర్వ్యూ. సపోజ్ ఏదైనా ఇంటర్వ్యూ ఉందనుకోండి, ఇప్పుడు ఆ టెన్షన్ కి మనకు స్టమక్ పెయిన్ లేకపోతే ఇంకేదో స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుంది కదా? సో ఆల్ దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్. అన్ని మన డైలీ లైఫ్ లో చూసేవే. సో దిస్ ఇస్ కాల్డ్ సైకోసోమాటిక్. యాక్చువల్ గా మనకు స్టమక్ పెయిన్ కాదు, యాక్చువల్ గా మనకు ఫీవర్ రాదు. ఎలా వచ్చింది అంటే ఆ స్ట్రెస్, ఫియర్ వల్ల వచ్చింది, యాంగ్జైటీ వల్ల వచ్చింది. అది ఎందుకు వచ్చింది అంటే మైండ్. ఇట్ ఆల్ స్టార్టెడ్ ఇన్ ద మైండ్. Mind, the effects of mind are showing on the body. So influence of unconscious mind on the body that is producing some illness is called psychosomatic, because psyche means mind, soma means body. Psyche means mind, soma means body. Please do remember.
ఇంతకుముందుకి ఏం చదువుకున్నాం? ఏ రూట్ వర్డ్‌తో కలిసింది సైకి అనేది? పాథోస్. పాథోస్ అంటే సఫరింగ్. ఓకే. పాథోస్ అంటే సఫరింగ్ ఆర్ డిసీజ్. సో, సైకోపతి ఏంటి? ఈ మైండ్ సఫర్ అయితుంది డిసీజ్‌తో. ఓకే. సో, అంటే మెంటల్ డిజార్డర్. సైకోపతి మీన్స్ మెంటల్ డిజార్డర్. సైకోసోమాటిక్ అంటే ఏంటి? సోమా మీన్స్ బాడీ. సైకి మీన్స్ మైండ్. సో, మైండ్ ఆన్ ద బాడీ. Using some illness is called psychosomatic. That's how you remember. Analysis. This is already done. Psychoanalyst అనేది previous session లోనే అయిపోయింది. What is analysis? Tell me. First of all, tell me what is analysis. Analysis means examination. Analyze చేయడం. Analyze. Analysis is examination. Analyze is verb. Analysis is noun. So that is the reason why నేను meaning కూడా noun లోనే రాసా. TION తో end అయినవన్నీ కూడా noun లే. Analysis means examination. Now, ఇప్పుడు ఈ అనాలిసిస్ అనే వర్డ్ దేంతో కలిసింది? సైకి. ఏం వర్డ్ తయారైంది మరి? సైకో అనాలిసిస్ ఆర్ సైకో అనాలిస్ట్. ఓకే. మీనింగ్ ఏంటి? నౌ లిజన్. ఒక సైకాలజిస్ట్ ఉన్నాడు. ఒక సైకాలజిస్ట్ ఉన్నాడు లేదా సైకియాట్రిస్ట్ ఉన్నాడు. ఎవరో ఒకరు. ఓకే. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళావు. నీకు ఏదో సమ్ ప్రాబ్లమ్ వచ్చింది. లైక్ యూ హ్యావ్ సమ్ మెంటల్ డిజార్డర్స్. సో దాన్ని సాల్వ్ చేసుకోవడానికి లేదా ఏదో సమ్ స్ట్రెస్ డిప్రెషన్ లోకి వెళ్ళావు నువ్వు. వెళ్ళినప్పుడు జనరల్ గా మనం ఎవరిని కలుస్తాం? సైకాలజిస్ట్ నో లేకపోతే సైకియాట్రిస్ట్ నో కలుస్తాం. వాళ్ళకి కూడా అర్థం కావట్లా. వాళ్ళకి కూడా రూట్ కాజ్ ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడు సైకియాట్రిస్ట్ ఏం చేస్తాడు చెప్పండి? మీ మైండ్ మీ మైండ్ ని స్కాన్ చేసి ఏంటి ప్రాబ్లం ఏంటి అని చూడగానే ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, అంత బానే ఉంది. సైకియాట్రిస్ట్ కి అర్థం కావట్లేదు ఏంటి ప్రాబ్లం అనేది. సైకాలజిస్ట్ ఏం చేస్తాడు? ఇలాంటి టెస్ట్లు ఏం చెయ్యడు. బట్ హీ విల్ ఓన్లీ టాక్. అయినా కూడా పాపం వాడికి కూడా ఏం అర్థం కావట్లేదు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, చలో నాకేం అర్థం కావట్లేదు కదా, ఇప్పుడు ఈ కేస్‌ని సైకో అనలిస్ట్‌కి అప్పజెప్పుదామని అంటాడు. సైకో అనలిస్ట్ ఏం చేస్తారంటే, ఏముంది చూడండి ఇక్కడ, నల్ల అనాలిస్ట్ అనలిస్ట్ అని ఉంది. అంటే అనాలిసిస్ చేస్తారు వీళ్ళు. వీళ్ళు చెయ్యరు అనాలిసిస్. ఎందుకు అంటే వాళ్ళకి చాలా రకాల పనులుంటాయి. అంత అనాలిసిస్ వీళ్ళు చెయ్యరు. సైకాలజిస్ట్ జస్ట్ కౌన్సెలింగ్ ద్వారానే తెలుసుకుంటాడు. డీప్ అనాలిసిస్ చేయడు సైకాలజిస్ట్. సైకియాట్రిస్ట్ పని అసలు ఇంత కౌన్సెలింగ్ పని కాదు వాడిది. జస్ట్ గివింగ్ మెడికేషన్స్. వీళ్ళిద్దరి పని కాదిది. ఎవరికి హ్యాండ్ ఓవర్ చేద్దాం? సైకో అనలిస్ట్‌కి హ్యాండ్ ఓవర్ చేద్దాం. సో, అప్పుడు మనం సైకో అనలిస్ట్ దగ్గరికెళ్ళాలి. యాస్ ద నేమ్ ఇండికేట్స్, సైకో అనాలిసిస్ ఏం చేస్తాడు? అనలైజ్ చేస్తాడు. ఏం అనలైజ్ చేస్తాడు? ఏం అనలైజ్ చేస్తాడు? స్ప్లిట్ చేయండి ఇక్కడ. ఏం అనలైజ్ చేస్తాడు? ఈ మీన్స్ మైండ్. విచ్ మైండ్? అన్‌కాన్షియస్ మైండ్. ఇది చాలా ఇంపార్టెంట్. నాట్ యువర్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ ఎవరైనా చెప్తారు. నేను కూడా చెప్తా. నువ్వేం చేస్తున్నావు అనేది నేను కూడా చూసి చెప్తా. కానీ అన్‌కాన్షియస్ మైండ్ అది నీకు తెలీదు, నాకు తెలీదు. ఓన్లీ సైకో అనలిస్ట్ మాత్రమే అది అనలైజ్ చేయగలుగుతాడు. సో, ఎక్స్‌ప్లోరింగ్ ద అన్‌కాన్షియస్ మైండ్. దిస్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇదే అడుగుతూ ఉంటాడు మనకి ఎగ్జామ్స్‌లో. అన్‌కాన్షియస్ మైండ్ పైన ఎక్కువగా అనాలిసిస్ చేసి, ఎక్స్‌ప్లోర్ చేసిన వాడిని ఏమంటారు అని అడుగుతాడు సైకో అనలిస్ట్. సో, దిస్ వర్డ్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎక్స్‌ప్లోరింగ్ ద అన్‌కాన్షియస్ మైండ్. ఎలా? ఎలా ఎక్స్‌ప్లోర్ చేస్తాడు? అంటే నీ అన్‌కాన్షియస్ మైండ్ ఎలా తెలుసుకుంటాడంటే, నీ పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ అసలు నువ్వు పాస్ట్‌లో ఏం చేసావు చెప్పు? అని అడుగుతాడు. ఎందుకంటే బికాస్ హీ నోస్ దట్ వాట్ ఆర్ ద కాసెస్ ఆఫ్ యువర్ యాంగ్జైటీ, ఫియర్, టెన్షన్, డిప్రెషన్ ఏంటి అనేది నీ పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్‌తో అవన్నీ ముడిపడి ఉన్నాయి కాబట్టి నీ పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్‌ని డ్వెల్ చేస్తాడు. అంటే నీ పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్‌ని తీస్తాడు బయటికి. చెప్పు. పాస్ట్‌లో ఏం జరిగింది? చెప్పు, చెప్పు, చెప్పు. అన్‌కాన్షియస్ మైండ్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తాడు. ఎవరు? సైకో అనలిస్ట్. ఓకే. సో, సైకో అనలిస్ట్ అనేది వాళ్ళు కేవలం నీ అన్‌కాన్షియస్ మైండ్‌ని బాగా అనలైజ్ చేసి హి విల్ ఫైండ్ ఔట్ ద రీజన్స్ ఫర్ యువర్ స్ట్రెస్ ఆర్ ఫియర్ ఆర్ యాంగ్జైటీ ఆర్ టెన్షన్. రైట్? సైకో అనలిస్ట్. ఫస్ట్ నువ్వు సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్‌కి వెళ్తే వీళ్ళతో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ కాకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? సైకో అనలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. సో, హి ఈస్ అ థెరపిస్ట్. హి ఈస్ అ థెరపిస్ట్. నౌ అగైన్ సైకో అనలిస్ట్ ఈస్ నాట్ ఎ డాక్టర్. హి ఈస్ నాట్ యువర్ మెడికల్ డాక్టర్. జస్ట్ ఎ థెరపిస్ట్. ఈస్ అ డీప్ థెరపిస్ట్ హూ ట్రీట్స్ యువర్ మెంటల్ ప్రాబ్లమ్స్. ఎలా ట్రీట్ చేస్తాడు? అప్పుడు నువ్వు ఇది పట్టుకోవాలి. దిస్ ఈస్ యువర్ మెయిన్ టర్మ్. అన్‌కాన్షియస్ మైండ్‌ని అనలైజ్ చేయడమే సైకో అనలిస్ట్ యొక్క వెరీ, వెరీ ఇంపార్టెంట్. జెనెసిస్ అంటే ఏంటి? నౌ జెనెసిస్ అంటే ఆరిజిన్. ఇది మనకు తెలిసిందే. జనరేట్ అంటాం కదా! జనరేట్ అంటే సంథింగ్ ఏదన్నా మనం పుట్టించడం. అంటే ఆరిజిన్. దాని యొక్క ఆరిజిన్ బర్త్ అక్కడ జరిగిందని అర్థం. జెనెసిస్ మీన్స్
ఆరిజిన్ లేదా బర్త్. నా ఇప్పుడు ఈ జెనెసిస్ అనే వర్డ్ సైకి అనే మన పాత రూట్ వర్డ్ ఉంది కదా దాంతో కలుపుదాం. సో సైకి మీన్స్ మైండ్, జెనెసిస్ మీన్స్ ఆరిజిన్. ఈ రెండింటిని కలిపితే సైకోజెనిక్ అనే వర్డ్ తయారవుతుంది. సైకోజెనిక్. Psychogenic is not your adjective, it is your noun form. So psychogenic means it is an illness originating in the mind or emotion. Now see, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? సైకో మీన్స్ మైండ్, జెనిక్ అంటే బర్త్ లేదా ఆరిజిన్. అంటే జనరల్ గా మైండ్ లో ఏం స్టార్ట్ అవుతుంది? ఇల్నెస్ స్టార్ట్ అవుతుంది. అందుకే ప్రతి జబ్బుకి కారణం ఏంటో తెలుసా? మైండే కారణం. అందుకే అన్ని ప్రాబ్లమ్స్ కి ఒకటే సొల్యూషన్ ఏంటి? మెడిటేషన్ అంటారు. అందుకే ఎందుకు అంటే ఈ మన బాడీలో ఫిజికల్ గా ఏదైనా ప్రాబ్లం ఉంటే దట్ ఈస్ ఫైన్. బట్ కొన్ని ఆర్గానిక్ ఆర్గానిక్ డిసీజెస్ అంటే ఇవే. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బీపీ ఈజ్ అన్ ఆర్గానిక్ డిసీజ్. ఇలాంటివి మనం ఈ ఆర్గానిక్ డిసీజెస్ ని మైండ్ తో కొన్ని మనం ట్రీట్ చేయొచ్చు. సో దట్ ఈస్ వై we are told to do meditation. That is the reason why. అన్ని ప్రాబ్లమ్స్ ఎక్కడ జనరేట్ అవుతాయి అంటే మైండ్ నుంచే జనరేట్ అవుతాయి. ఇల్నెస్ అనేది ఎక్కడ జనరేట్ అవుతుంది అంటే నీ మైండ్ లోనే జనరేట్ అవుతాయి. సో సైకోజెనిక్ అంటే ఎనీ ఇల్నెస్ దట్ ఈస్ జనరేటింగ్ ఇన్ యువర్ మైండ్ ఇస్ కాల్డ్ సైకోజెనిక్. ఇట్ ఈస్ ఈజీలీ అండర్స్టూడ్ ఫ్రమ్ యువర్ వర్డ్ ఇట్ సెల్ఫ్. సో సైకో మీన్స్ మైండ్, జెనిక్ మీన్స్ బర్త్. అంటే ఏదో ఇల్నెస్ మైండ్ లో స్టార్ట్ అయింది. సింపుల్. అరే మరి ఇన్ని ప్రాబ్లమ్స్ ఆ మైండ్ తో? అవును, ఇన్ని ప్రాబ్లమ్స్ ట్రీట్ చేయాలిగా. ఎస్. సో ఆ ట్రీట్ ని మనం ఏమంటామంటే థెరపీ అంటాము. సో ఇక్కడ మనం ట్రీట్మెంట్ అన్న వర్డ్ ఎప్పుడూ కూడా ఉపయోగించం. చూడండి, ఈ పదాల్లో ట్రీట్మెంట్ అన్న వర్డ్ ఉండదు. ఏముంటది? ఇట్స్ థెరపీ. నథింగ్ బట్ ట్రీట్మెంట్, నో డౌట్. బట్ నాట్ త్రూ మెడికేషన్స్. సో మెడికేషన్స్ ఓన్లీ త్రూ కౌన్సిలింగ్. అందుకే దాన్ని మనం థెరపీ అని అంటాం. రైట్. సో ఇప్పుడు థెరపీ అంటే ట్రీట్మెంట్ అని మనకు తెలుసు. సో సైకి అంటే మైండ్ అని కూడా మనకు తెలుసు. ఈ రెండింటిని కలిపితే వి విల్ గెట్ ఈ బ్యూటిఫుల్ వర్డ్స్. ఎందుకంటే ట్రీటింగ్ యువర్ మైండ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పదాలు ఏంటి అంటే సైకోథెరపీ, సైకోథెరపిస్ట్ అండ్ సైకోథెరప్యూటిక్. ఆల్ ద త్రీ ఇన్ వన్ అండ్ ది సేమ్. ఓన్లీ డిఫరెన్స్ ఇస్ their parts of speech. So what is psychotherapy? Psychotherapy split here. చేద్దాం. స్ప్లిట్ చేస్తేనే మనకు మీనింగ్స్ అనేవి వస్తాయి. సైకి మీన్స్ మైండ్, థెరపీ అంటే ట్రీట్మెంట్. ఓకే, సో సైకోథెరపీ ఈస్ psychological treatment, not medical treatment. Psychological treatment based on Freudian techniques. Okay? ఈ టెక్నిక్ గురించి మనం ఆల్రెడీ సైకో అనాలిసిస్ లో చదువుకున్నాం. ఇన్ యువర్ సెషన్ 7 లో నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. వాట్ ఈస్ ఫ్యూడెన్ టెక్నిక్స్? ఫ్యూడియన్ టెక్నిక్స్ అంటే తను మెయిన్ గా అన్కాన్షియస్ మైండ్ ని ఎక్స్ప్లోర్ చేస్తాడు. అన్కాన్షియస్ మైండ్ అంటే కేవలం డీప్ టాక్ థెరపీ. ఇట్ ఈస్ జస్ట్ అ డీప్ టాక్ థెరపీ. ఓకే, నీ అన్కాన్షియస్ మైండ్ పైన ఎక్కువ ఫోకస్ చేయడమే. ఎందుకంటే తను ఒక న్యూరాలజిస్ట్ అని చెప్పాను. ఈ న్యూరాలజిస్ట్ కనుక్కున్న ఈ టెక్నిక్ ని, ఓకే, నువ్వు అంటే అన్కాన్షియస్ మైండ్ ని తెలుసుకొని ట్రీట్ చేయొచ్చు అని చెప్పి ఈ న్యూరాలజిస్ట్ ఈ టెక్నిక్ ని కనుక్కున్నాడు. సో ఇలా ఈ థెరపీని బేస్ చేసుకొని నువ్వు ట్రీట్మెంట్ కనుక ఇస్తే దాన్ని మనం సైకోథెరపీ అని అంటాం. బికాస్ సైకి మీన్స్ మైండ్, థెరపీ మీన్స్ ట్రీటింగ్. ఆ ట్రీట్మెంట్ ఏమంటారు? ఏ ట్రీట్మెంట్ ని? ఫ్యూడియన్ టెక్నిక్స్ అనే ఈ టెక్నిక్స్ ద్వారా నువ్వు ట్రీట్ కనుక చేస్తే దాన్ని మనం సైకోథెరపీ అని అంటాం. ఇలా ట్రీట్ చేసే వ్యక్తిని ఏమంటాం? సైకోథెరపిస్ట్ అంటాం. ఎందుకు? ఇస్ట్ వచ్చింది కాబట్టి. వన్ హూ ఇస్. సో ఏ పర్సన్ హూ గివ్స్ సైకోథెరపీ is called a psychotherapist. Now what is the adjective form? Now the spelling of this is very very important. దీనికి ఎన్ని స్టార్ మార్క్స్ పెట్టుకున్నా తప్పులేదు. సైకోథెరప్యూటిక్, ఇట్ ఈస్ అన్ adjective form relating to psychotherapy. మీనింగ్ ఒకటే కానీ ఇది adjective form. స్పెల్లింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. స్పెల్లింగ్స్ ఏవేవి అడుగుతూ ఉంటాడు? ఒకటేమో ప్రొనౌన్సియేషన్ ఒకలాగుండి స్పెల్లింగ్ ఒకలాగుండేవి. ఇంకొకటి రిపిటేషన్ ఆఫ్ ద లెటర్స్. ఒకటి నంబర్ ఆఫ్ వోవెల్స్ ఇన్ దట్ పర్టిక్యులర్ వర్డ్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఎన్ని వవెల్స్ ఉన్నాయి. ఏ, ఈ, ఈ, యు. ఓకే, అన్ని పక్క పక్కనే ఉన్నాయి వవెల్స్ అన్ని. సో నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు కాబట్టి అడుగుతాడు ఖచ్చితంగా. సైకోథెరపెటిక్ అనే వర్డ్ స్పెల్లింగ్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. Now we are done with the explanation part. Let us solve all these questions now. We start with the match the following. We will match column B with A. Okay? Right. See the first one. Mental
ఆర్ ఎమోషనల్ డిస్టర్బెన్స్. మెంటల్ ఆర్ ఎమోషనల్ డిస్టర్బెన్స్ ని ఏమంటాం? డిస్టర్బెన్స్ అంటున్నాడు. మెంటల్ ఆర్ ఎమోషనల్ ఈజ్ నథింగ్ బట్ మైండ్. డిస్టర్బెన్స్ అంటే ఒక డిజార్డర్. మైండ్ డిజార్డర్ అయ్యింది అంటే ఏంటిది? మైండ్ డిజార్డర్, సైకోపతి. సో సైకోపతి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. సో ఫోర్త్ వన్ ఈజ్. సెకండ్ వన్ చూడండి, సైకలాజికల్ ట్రీట్మెంట్ బేస్డ్ ఆన్ ఫ్యూడియన్ టెక్నిక్స్. నౌ ట్రీట్మెంట్ అన్నాడు, సైకలాజికల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? థెరపీ అని రావాలి. కానీ ఇక్కడ పక్కన ఏముందో చూడండి, కళ్ళు తెరిచి. ఏముంది ఇక్కడ? ఫ్యూడియన్ టెక్నిక్ అని అన్నాడు. ఫ్యూడియన్ టెక్నిక్ అంటే ఏంటి? అనాలిసిస్. అన్కాన్షియస్ మైండ్ ని అనలైజ్ చేసి డీప్ థెరపీ చేస్తే అప్పుడు ఆ టెక్నిక్ ని ఏమంటారు అని అడిగాడు. సో ఇట్ ఈస్ సైకో అనాలిసిస్. సో సిక్స్త్ వన్ ఇస్ బి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇంకొకటి కూడా ఉంది చూడండి కింద. జనరల్ టర్మ్ ఫర్ సైకలాజికల్ ట్రీట్మెంట్. ఓన్లీ సైకలాజికల్ ట్రీట్మెంట్ అన్నాడు అనుకోండి, అప్పుడు నువ్వు సైకోథెరపీ అని పెట్టాలి. ట్రీట్మెంట్ కనిపించింది కదా అని చెప్పి సైకోథెరపీకి వెళ్ళొద్దు. ఇక్కడ ఏముంది? సైకలాజికల్ ట్రీట్మెంటే, బట్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఫ్యూడియన్ టెక్నిక్. ఇట్ ఈస్ నాట్ జనరల్ థెరపీ. ద థెరపీ బేస్డ్ ఆన్ ఫ్యూడియన్ టెక్నిక్స్. సో ఫ్యూడియన్ అని అంటున్నాడు అని అంటే ఇట్ ఈస్ సైకో అనాలిసిస్. ఓన్లీ సైకలాజికల్ ట్రీట్మెంట్ అని అంటున్నాడు అంటే ఇట్ ఈస్ సైకోథెరపీ. ఇది మీరు ఎంత చదివారు అనేది ఇంపార్టెంట్ కాదు. మీరు చదివింది ఇక్కడ మీరు కరెక్ట్ గా సాల్వ్ చేయగలిగితేనే కాన్సెప్చువల్ క్లారిటీ ఉన్నట్టు. ఫోర్త్ వన్ చూడండి, ఆరిజినేటింగ్ ఇన్ మైండ్. ఆరిజిన్ అంటున్నాడు. ఆరిజిన్ అంటే జెనిక్ అని రావాలి. మైండ్ అంటే సైకి అంటే సైకోజెనిక్. సో సెవెంత్ వన్ ఇస్ డి. నెక్స్ట్, వన్స్ ఇన్నర్ ఆర్ మెంటల్ లైఫ్. వాట్ ఈస్ మెంటల్ లైఫ్? టెల్ మీ. సైకి ఈజ్ మెంటల్ లైఫ్. సో సైకి అన్న రూట్ వర్డే ఒక వర్డ్ యొక్క మీనింగ్ మెంటల్ లైఫ్ అని మనం ఆల్రెడీ చదివాం. సో సెకండ్ వన్ ఇస్ స్టడీ అంటున్నాడు. స్టడీ అంటే లాజీ అని రావాలి. స్టడీ ఆఫ్ హ్యూమన్ మైండ్ అండ్ బిహేవియర్ ఇస్ కాల్డ్ సైకాలజీ. సో ఫస్ట్ వన్ ఇస్ ఎఫ్. డిస్క్రైబింగ్ ద ఇంటరాక్షన్ ఆఫ్ మైండ్ అండ్ దెన్ బాడీ. ఓకే, మైండ్ అంటే సైకి, బాడీ అంటే సోమా. సో సైకోసోమా. ఎక్కడున్న ఆన్సర్? సైకోసోమాటిక్. సో ఫిఫ్త్ వన్ ఇస్ జీ. పర్టైనింగ్ టు మైండ్ లేదా ఎక్స్ట్రా సెన్సరీ అంటే నీ సిక్స్త్ సెన్స్. ఓకే, ఎక్స్ట్రా సెన్సరీ అంటే ఏంటి? సిక్స్త్ సెన్స్. అక్కడ కూడా రాసుకోండి మీరు ఎక్కడైతే నోట్స్ రాసుకున్నారో. సిక్స్త్ అయితే మైండ్ రీడింగ్ ఎబిలిటీ అని రాసుకున్నాం కదా, సిక్స్త్ సెన్స్. అక్కడ మీరు ఎక్స్ట్రా సెన్సరీ అని రాసుకోండి. బికాస్ సెన్సరీ అంటే ఏంటి? మీ 5 సెన్సెస్ తో చేసేవన్నీ కూడా. కానీ ఇది ఎక్స్ట్రా. సిక్స్త్ సెన్స్ మనకి ఎప్పుడు కూడా పని చేయదు, కానీ ఎవరికైతే పని చేస్తుంది దాన్ని ఎక్స్ట్రా సెన్సరీ అని అంటాము. ఎవరికి పని చేస్తుంది? సైకిక్ కి పని చేస్తుంది. సో థర్డ్ వన్ ఈజ్ హెచ్. మనం ఒక స్లైడ్ లో సైకి అండ్ సైకిక్ తెచ్చుకున్నాం కదా, అక్కడే రాసుకోండి. సైకిక్ అంటే ఎక్స్ట్రా సెన్సరీ అని అక్కడ మీరు రాసుకోండి. నెక్స్ట్ లాస్ట్ చూడండి, పర్సన్ లాకింగ్ ఇన్ సోషల్ కాన్షియన్స్ ఆర్ ఇన్నర్ సెన్సార్ ఇస్ కాల్డ్ అని అడిగాడు. ఆన్సర్ ఏంటి? సైకోపాత్. లాకింగ్ సోషల్ కాన్షియన్స్ అంటే ఏంటి? సోషల్ కాన్షియన్స్ అంటే ఏంటి? సోషల్ కాన్షియన్స్ అంటే నీకు ఏది తప్పు ఏది రైట్ అనే అవగాహన ఉంటది. కానీ ఏ పర్సన్ కి అయితే ల్యాక్ అవుతుందో అంటే వాడి మైండ్ సరిగ్గా లేదనే కదా. అంటే వాడు సఫరింగేగా. దేని నుంచి సఫర్ అవుతున్నాడు? మైండ్ నుంచి సఫర్ అవుతున్నాడు. సో సైకోపాత్. సో నైన్త్ వన్ ఇస్. సో వీఆర్ డన్ విత్ ద మ్యాథ్ ఫాలోయింగ్, రైట్? నెక్స్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ చూద్దాం. See the first question, psychological treatment aims at sharpening the intellect. అంటే నీ బ్రెయిన్, ఇంటెలెక్ట్ అంటే ఇస్ నథింగ్ బట్ యువర్ బ్రెయిన్. అంటే నీ బ్రెయిన్ ని షార్ప్ చేస్తుందా? ఏది సైకలాజికల్ ట్రీట్మెంట్? నో, అసలు నీ బ్రెయిన్ సరిగ్గా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సఫరింగ్ విత్ యువర్ బ్రెయిన్, దాన్ని ట్రీట్ చేస్తున్నాం. అంటే ఇట్ ఈస్ నాట్ ఫోకసింగ్ ఆన్ షార్పనింగ్ ద ఇంటెలెక్ట్. షార్పన్ చేయడం కాదు. షార్పన్ అంటే ఏంటి? ఓకే, ఫస్ట్ బ్రెయిన్ మంచి అంటే నీ మైండ్ కొంచెం బానే ఉంది, నార్మల్ గా ఉంది, దాన్ని షార్ప్ చేస్తున్నావా? నో నో నో. బ్రెయిన్ బాలేదు అంటే నీ మైండ్ సరిగ్గా లేదు, అందుకే నువ్వు ట్రీట్మెంట్ కి వెళ్ళావు. సో షార్పెనింగ్ ఆఫ్ ఇంటెలెక్ట్ కాదు. సో ఆన్సర్ ఇస్ ఫాల్స్. నెక్స్ట్, సైకిక్ ఫినామినా can be explained on rational or physical grounds. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చెప్పండి, సైకి అంటే ఏంది? మైండ్. మైండ్ అంటే ఓన్లీ మైండ్. బాడీయా చెప్పండి. బాడీయా? కాదు. మరి ఫిజికల్ గ్రౌండ్స్ ఎందుకు వచ్చింది? ఫిజికల్ అంటే నథింగ్ బట్ బాడీ. వచ్చింది బాడీ? నో, is not based on physical grounds. It is only based on your emotional or your mental life. Okay, so false. Next is psychopathic personalities are normal and healthy. Now what is psychopathy? Psycho means mind, pati means suffering.
సఫరింగ్ అనేది నార్మల్ హెల్తీయా? కాదు. ఆన్సర్ ఈస్ ఫాల్స్. సైకోసోమాటిక్ అంటే ఏంటి? సైకో మీన్స్ మైండ్, సోమా మీన్స్ బాడీ. ఇట్ ఈస్ అ సిమ్టమ్ కాస్డ్ బై ఆర్గానిక్ డిసీజా? ఆర్గానిక్ డిసీజెస్ అంటే మన జబ్బులున్నాయి కదా! ఏవైతే లైక్ మైండ్‌తో సంబంధం లేకుండా వచ్చే జబ్బుల్ని ఆర్గానిక్ డిసీజెస్ అని అంటాం. సో, ఈ సైకోసోమాటిక్ సిమ్టమ్ అనేది దీని నుంచి వచ్చిందా? ఆర్గానిక్ డిసీజెస్ నుంచి వచ్చిందా? కాదు. నో. ఫాల్స్. దానికి దీనికి అసలు సంబంధమే లేదు. ఓకే. నెక్స్ట్. ఎవ్రి థెరపిస్ట్ యూజెస్ సైకో అనాలిసిస్. ఎవ్రి థెరపిస్ట్ సైకో అనాలిసిస్ యూజ్ చేస్తే అసలు సైకో అనలిస్ట్‌లు ఉండేవాళ్ళు కాదుగా. ఏం చెప్పాను మీకు గుర్తుందా? సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు పాపం వాళ్ళు ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేయలేకపోతే ఎవరికి రెఫర్ చేస్తారు అంటే సైకో అనలిస్ట్‌లని రెఫర్ చేస్తారు. వీళ్ళ రోల్ అక్కడ లేదు ఇంకా. సో, సైకో అనలిస్ట్‌లకి రాస్తారు. మీరక్కడికెళ్ళండి అని చెప్పి. సో, ఎవ్రి థెరపిస్ట్ సైకో అనాలిసిస్ చెయ్యడు. ఓన్లీ సైకో అనాలిసిస్ మాత్రమే సైకో అనలిస్ట్ మాత్రమే సైకో అనాలిసిస్ చేయగలుగుతాడు. నీ అన్‌కాన్షియస్ మైండ్ తెలుసుకోవడం. ఫ్రీడియన్ టెక్నిక్స్ అని చెప్పి. సో, ఇది ఓన్లీ కేవలం సైకో అనాలిస్ట్ మాత్రమే చేస్తాడు. సో, ఆన్సర్ ఈస్ ఫాల్స్. సైకోజెనిక్ ఇల్‌నెస్ ఆరిజినేట్స్ ఇన్ ద మైండ్ ఆర్ ఎమోషన్స్. యెస్. నో. సైకో మీన్స్ మైండ్. జెనిక్ అంటే జనరేట్, ఆరిజినేట్. సో, ఆరిజిన్ ఇన్ మైండ్. కరెక్ట్. ఆన్సర్ ఈస్ ట్రూ. సైకోథెరపిస్ట్ మస్ట్ హ్యావ్ ఎ మెడికల్ డిగ్రీ. సైకోథెరపిస్ట్‌కి మెడికల్ డిగ్రీతో సంబంధం లేదు. ఎవరికి మెడికల్ డిగ్రీ ఉండాలి? సైకియాట్రిస్ట్‌కి ఉండాలి. ఎందుకంటే ఎట్రియా మీన్స్ మెడికల్ హీలింగ్ అని మనం ఆల్రెడీ చదువుకున్నాం. సో, ఆన్సర్ ఈస్ ఫాల్స్. సైకో అనలిటికల్లీ ఓరియెంటెడ్ థెరపీ యూజెస్ ఫ్యూడియన్ టెక్నిక్స్. యెస్. ఎందుకంటే సైకో అనాలిసిస్ అంటేనే ఫ్యూడియన్ టెక్నిక్స్ నుంచి వచ్చే ఆ టెక్నిక్స్‌తో యూజ్ చేసి థెరపీ చేస్తాడు. అంటే డీప్ టాక్ థెరపీ నథింగ్ బట్ నోయింగ్ యువర్ అన్‌కాన్షియస్ మైండ్. సో, ఆన్సర్ ఈస్ ట్రూ. సైకోపాత్ ఈస్ ఆఫెన్ ఎ క్రిమినల్. సైకోపాత్ అంటే ఏంటి? సైకో మీన్స్ మైండ్. పాత్ అంటే సఫరింగ్ ఆర్ పతి అంటే సఫరింగ్ ఆర్ డిసీజ్ అంటే నీ మైండ్ సరిగ్గా లేదు. ఆఫెన్ అంటే ఫ్రీక్వెంట్‌గా అంటే ఉండొచ్చు అని అర్థం. ఎవరు? క్రిమినల్. సైకోపాత్ అనే అతను క్రిమినల్ అయ్యుండొచ్చు. అంటే పాపం వాడి మైండ్ సఫర్ అవుతుంది. వాడి మైండ్ సరిగ్గా లేదు. సో, వాడు రేపొద్దున క్రిమినల్‌గా తయారవ్వచ్చు. సో, ఆన్సర్ ఈస్ యెస్. రైట్. సో, ట్రూ ఆర్ ఫాల్స్ ఆర్ ఆల్సో డన్. నెక్స్ట్. ఇప్పుడు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. ఫర్గెట్ అబౌట్ దిస్ మొత్తం సెషన్‌లో మనం సైకి గురించే మాట్లాడుకున్నాం కాబట్టి అన్నీ కూడా సైకితోనే స్టార్ట్ అవుతాయి. సో, అందుకే పీతో స్టార్ట్ అయ్యాయని నీకు హింట్ ఇచ్చాడంతే. ద ఫస్ట్ వన్ వన్స్ ఇన్నర్ ఆర్ మెంటల్ లైఫ్. మెంటల్ లైఫ్ అంటే ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. సైకి. సైకి అనేది రూట్ వర్డ్ అండ్ అగైన్ ఇట్ ఈస్ ఆల్సో ఎ వర్డ్ అని నేర్చుకున్నాం. బికాస్ సైకి ఈస్ మెంటల్ లైఫ్. ఇన్నర్ సెల్ఫ్ అని నేర్చుకున్నాం. Adjective that denotes the interaction especially in illness between mind and body. Mind body అంటున్నాడంటే పక్కా ఇట్ ఇస్ సైకోసోమాటిక్. సైకోసోమాటిక్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. మెంటలీ ఎమోషనల్లీ డిస్టర్బ్డ్ అంటున్నాడు. డిస్టర్బ్డ్ అంటే సఫర్. ఓకే. డిస్టర్బ్డ్ అంటే సఫర్. ఏం సఫర్ అయింది? మైండ్. నీ మైండ్ సఫర్ అవ్వడం అంటే సైకోపాత్ కి సంబంధించింది. సో, అడ్జెక్టివ్ అడిగాడు. మనిషి అని అడగల కాబట్టి ఇట్ ఇస్ సైకోపతిక్. స్టడీ అంటున్నాడు. స్టడీ ఆఫ్ బిహేవియర్. సైకాలజీ. సైకాలజీ స్పెల్లింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సైకాలజీ. ఎక్స్ట్రా సెన్సరీ అంటున్నాడు. ఎక్స్ట్రా సెన్సరీ అంటే చెప్పండి. ఎక్స్ట్రా సెన్సరీ సైకిక్. సైకిక్ రెండు కూడా మనం పక్క పక్కనే నేర్చుకున్నాం. సైకిక్ అంటే మైండ్ రీడింగ్ ఎబిలిటీ అని నేర్చుకున్నాం. ఓకే. సిక్స్త్ సెన్స్. ఎక్స్ట్రా సెన్సరీ అంటే సిక్స్త్ సెన్స్. సో, ఇట్ ఈస్ సైకిక్. స్పెల్లింగ్ ఇస్ ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ బై ఫ్యూడియన్ టెక్నిక్స్ అని అంటున్నాడు. సో, దాన్ని మనం సైకో అనాలిసిస్ నేర్చుకున్నాం. సైకో అనాలిసిస్. బికాస్ అనలిటికల్ టెక్నిక్స్ ఫాలో అవుతాడు? ఫ్యూడియన్ టెక్నిక్స్ ఫాలో అవుతాడు. అంటే స్టడీయింగ్ అబౌట్ యువర్ కాన్షియస్ మైండ్. నెక్స్ట్. పర్టైనింగ్ టు ద స్టడీ ఆఫ్ బిహేవియర్. స్టడీ అంటున్నాడు అంటే లాజీ రావాలి. అండ్ ఇట్ ఈస్ యువర్ అడ్జెక్టివ్ ఫార్మ్ అంటే సైకలాజికల్. ఓకే. ఏం అడుగుతున్నాడో చూడండి కరెక్ట్‌గా. ఏం అడుగుతున్నాడో కరెక్ట్‌గా చూడాలి. ఓన్లీ స్టడీ ఆఫ్ బిహేవియర్ అంటే సైకాలజీ రాసేస్తావు. కానీ అడ్జెక్టివ్ ఫార్మ్ అడిగాడు కాబట్టి సైకలాజికల్ ఇలాగే అడుగుతాడు ఈవెన్ క్వెషన్స్ కూడా. ఓకే. సో, అందుకని యూ నీడ్ టు కాన్షియస్ హియర్. ఏం అడుగుతున్నాడు? నౌన్ అడిగాడా? చలో నౌన్ రాయి. అడ్జెక్టివ్ అడిగాడా? అడ్జెక్టివ్ స్పెల్లింగ్ రాయాలి. ఆఫ్ మెంటల్ అండ్ ఎమోషనల్ ఆరిజిన్ అంటున్నాడు. ఆరిజిన్. సో,
సైకోజెనిక్. ఎందుకు? ఎందుకంటే జెనిక్ అంటే బర్త్ ఆర్ ఆరిజిన్, మైండ్, మెంటల్. సో సైకోజెనిక్. జనరల్ టర్మ్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఎమోషనల్ డిజార్డర్స్. ట్రీట్మెంట్ జనరల్ అని అడిగాడు, నాట్ బేస్డ్ ఆన్ ఫ్యూడియన్ టెక్నిక్స్. సో ద ఆన్సర్ ఇస్ సైకోథెరపీ. సైకోథెరపీ. యాంటీ సోషల్ పర్సన్ అంట. యాంటీ సోషల్ పర్సన్ అంటే ఎవరు? అంటే క్రిమినల్. అంటే వాడి మైండ్ సరిగ్గా పనిచేయకపోవడం, వాడి మైండ్ సఫర్ అవుతుంది పాపం. సో వ్యక్తిని మనం ఏమంటాం? ఆ పర్సన్ ని ఏమంటాం? సైకోపాత్. సైకోపాత్. వ్యక్తిని సైకోపాత్ అని అంటాం. ఆ కండిషన్ ని సైకోపతి అని అంటాం. అర్థమవుతుంది కదా? సో కండిషన్ బోత్ ఆర్ నౌన్, నో డౌట్ బోత్ ఆర్ నౌన్. ఆ వ్యక్తిని ఏమంటాం? హీస్ ఎ సైకోపాత్. ఇప్పుడు మనము ఎవరైనా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తే వాడు ఒక సైకిక్ రా, వాడు ఒక సైకో అని అంటాం కదా. సేమ్ అలాగే ఈ యాంటీ సోషల్ పర్సన్ అంటే వాడి మైండ్ సరిగ్గా పని చేయకపోతే వాడిని మనం సైకోపాత్ అని అంటాం. యాంటీ సోషల్ ఎందుకు అన్నాము అని అంటే ఈస్ వెరీ హార్మ్ఫుల్ టు ద సొసైటీ. యాంటీ సోషల్, సొసైటీకి హార్మ్ఫుల్. ఎవరైతే మైండ్ సరిగ్గా పని చేయదు, వన్ సఫరింగ్ విత్ యువర్ మైండ్, వాడి మైండ్ బాగాలేదు. సో అందుకే సైకోపాత్, యాంటీ సోషల్ పర్సన్. సో దిస్ ఇస్ యువర్ సెషన్ 8. సెషన్ 8 ఇస్ చాలా చిన్నది. సైకి బేస్ సైకి అన్న రూట్ వర్డ్ ని బేస్ చేసుకునే ఉంటాయి ఆ పదాలు. అవన్నీ నేర్చుకున్నాం. ఈ యొక్క ఎక్సర్సైజెస్ కూడా మనం చేసాం, రైట్? సో వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టు స్టడీ సెషన్ 9 ఆఫ్ వర్డ్ పార్మేటిస్.